దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని బీజేపీ ధీమాగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగేలా రూట్ మ్యాప్ రూపొందించింది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది. గత 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది. 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ సాగించిన పాలన వల్ల ఏం జరిగింది, 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50 సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. మే 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించాలి అనేది ప్రణాళిక. గ్రేటర్ హైదరాబాద్ కలిసి ఉన్న లోక్సభ నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వీలును బట్టి సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లే కాకుండా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ సూచిస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో సమన్వయకర్తను పార్టీ ఇప్పటికే నియమించింది. ఎక్కడ ఎలా ప్రచారం జరుగుతోంది, ఎక్కడ వెనుకబడుతున్నారో సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటారు. రైట్గా దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరిన్ని వివరాలు అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా అనుసరిస్తుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు గాను 15 స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14 తారీఖు నుంచి వెళ్ళి మే 11 తారీఖు దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం సభలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన పోలుస్తూ కరపత్రాలు చేస్తూ ప్రజల్లో విస్తృతంగా వెళ్ళాలి. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల గత ప్రభుత్వ రాచరికమైనటువంటి పరిపాలనకు, ప్రజా పరిపాలనకు మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ప్రచార కరపత్రాలు తయారు చేశారు. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఈ కరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేసే లక్ష్యంగా ఈ ప్రచారంలో ఉండబోతుంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర కూడా ఈ వచ్చే నెల అంటే 12, 13 తేదీల్లో కూడా ఆ ప్రచారం చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే కేంద్ర మేనిఫెస్టో సంబంధించిన అంశాలు చూసినట్టయితే 5 సంబంధించినటువంటి గ్యారంటీ అంశాలతో పాటుగా 25 అంశాలను డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుందన్న అంశాన్ని కూడా ప్రజలకు విస్తృతంగా చేయాలి. ఎందుకంటే ఏదైతే హామీ ఇస్తుందో హామీకి కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి. 6 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చిన మేరకు, హామీ ఇచ్చిన మేరకు అమలవుతున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేయబోతుందో స్పష్టమైన విధానాన్ని కూడా ప్రకటిస్తూ కూడా మేనిఫెస్టో కూడా చేసింది, అనౌన్స్ చేశారు. సో ఆ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి, ఇంటింటికి, గడప గడపకు తీసుకువెళ్లే లక్ష్యంగా, అదేవిధంగా తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీ స్కీమ్స్ ఇది పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను ర్యాలీ చేసే విధంగా అయితే ఫోకస్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 14 తారీఖు నుంచి మే 11 తారీఖు వరకు కూడా సభలు, సమావేశాలు చేయాలి. ఈ సభలు, సమావేశాల సందర్భంగా మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారిని కూడా ఈ సభలు, సమావేశాల్లో పాల్గొనే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అగ్రనేతలందరూ కూడా ఈ యొక్క 17 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో
దక్షిణాది నుంచి ఎక్కువ స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిన ధర్మిలో తెలంగాణ అన్నది ఒకటి మొత్తం పూర్తి స్థాయిలో కూడా వారికి ఒక రోల్ మోడల్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్స్, కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న విషయాలు చూశారు. సో దాని ప్రకారంగానే ఇప్పుడు కేంద్ర మేనిఫెస్టోలో కూడా 5 గ్యారంటీ స్కీమ్స్ పెట్టడం జరిగింది. సో రోల్ మోడల్ ఉన్నటువంటి తెలంగాణను తీసుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎన్నికల ప్రచారంలో వారు కూడా భాగస్వామ్యం చేసే విధంగా కాంగ్రెస్ అగ్రనేత అందరూ కూడా హైదరాబాద్ కు తెలంగాణలో పర్యటించబోతున్నారు. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసీసీ అగ్రనేత అందరూ కూడా ఈ ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. సో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటుగా 5 గ్యారంటీ ఇచ్చినటువంటి అంశాన్ని, అంటే మేనిఫెస్టో ఇచ్చినటువంటి అంశాన్ని ప్రజలకు విస్తృత తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా ఏం చేయబోతుంది, మహిళలకు ఏం చేయబోతున్నారో కూడా స్పష్టమైన విధానాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన ధర్మిలో దాన్ని విస్తృతంగా తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే గత ప్రభుత్వం అయినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా వంచిన విషయాన్ని కూడా ఎండగట్టాలని కూడా ప్రచారంలో ప్రధాన అస్త్రం కాబోతుంది. ఇప్పటికే బీజేపీ యొక్క బి టీం అయినటువంటి బీఆర్ఎస్ ను ఓడించడం జరిగింది తెలంగాణ సమాజం. అదేవిధంగా ఏ టీం అయినటువంటి బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పేందుకు గాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అయితే ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్.